49వ జన్మదినాన్ని జరుపుకుంటున్న మా నారవానికి శుభాభినందన తెలియజేస్తూ, మిత్రులారా ఒక చిన్న విషయం మాట్లాడి ఒక పాట పాడి ముగిస్తాను. అయితే విషయం ఏంటంటే, చరిత్రని సత్యంగా చెప్పమన్నాడు బుద్ధుడు. ఆ చిరంజీవి వచ్చినాక ఆయనకి అంబేద్కర్ని జ్యోతిబాబులను పరిచయం చేశాడు. కానీ మాకందరికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు కాంశీరామ్ గారు. అయితే ఆ కాంశీరామ్ గారు తెచ్చినటువంటి ఏవైతే బీసీ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు చూసిన నేను ఒక్క విషయం ఉండాలి, టైం ఉండాలి సార్. మరి అసలు టైం లేకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దేనికోసం పనిచేసారో ఆ విషయాన్ని మనం భావితరాలకు చెప్పకపోతే వాళ్ళు మనకు దిగుబడులు అయిపోయింది. ఇప్పటికే మన తరంతో ఒక పోతాయి. ఎందుకంటే ఇప్పుడు సోషలిజం సెక్యులరిజం కూడా తీసేస్తారు. నువ్వు సోషలిస్ట్ పార్టీ పెట్టినావు, అది కూడా తీసేది. ఎత్తిన కొన్ని పేరు కథం ఎన్కౌంటర్. అందుకే నేను ఏమంటున్నాను మిత్రులారా, అసలైనటువంటి సమస్య మన ముంగడికి వచ్చింది. సోషలిజం సెక్యులరిజం అనే పదం రాజ్యాంగం నుంచి తీసేయాలా? అయితే ఇంకేం తీస్తారు? అన్నీ తీస్తారు. ముందు కాళ్ళు నరికి, నువ్వు రెక్కలు నరికి, అన్ని ఒక్క తలకాయ ఉన్నది. ఇక ఈ తలకాయ నరకాలంటే దాని గురించి 420 మాకు రోడ్డు సీట్లు వస్తే మేము తలకాయ కూడా నరుకుతాం అంటున్నాను. అది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ మాటే అంటున్నది ఇప్పుడు భారత్. ఈ స్థానం కాంగ్రెస్ వాళ్ళు మా అన్న చెప్తున్నారు కదా, గడ్డం ఏం పేరు సార్? తమ పేరు శ్రీనివాస్. అయితే వాళ్ళు ఆపద వచ్చినప్పుడు అంబేద్కర్ కావాలి. ఆపద వచ్చిన అనుకోదన్నా అదే అంబేద్కర్ అన్నాడు కదా పోయి, అప్పుడు స్టేట్స్ అండ్ మైనారిటీలు అన్నాడు కదా పోయి, రాజ్యాంగం ఇట్లు ఉండాలని. ఆపద వస్తే అంబేద్కర్ కావాలి, కాంశీరామ్ కావాలి, జగజీవన్ రాములు కావాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కావాలి వీళ్ళందరూ. ఆపద వచ్చినప్పుడు కాదు సార్, ప్రతిసారి స్మరించే విధంగా మీరు ఒక మాట ఏమన్నారంటే, ధనం లేదు కానీ మనకు జనం ఉన్నారు. జనాన్ని కలిపేటువంటి ఒక యుగోని చంపేసుకుంటే బ్రహ్మాండంగా మనం రాజ్యాధికారంలోకి వస్తామని. మిత్రులారా, ఈరోజు మేము మరి మా గీతమ్మ, నాకు నా చెల్లె, మరి మేము జిఎం అంజయ్య గారితో గుడిసెల పోరాటంలో పాల్గొన్నప్పుడు వాళ్ళందరూ చిన్నపిల్లలు, ఆమె, సుజాత, మా కొండలు, అట్లాగే మరవి. అయితే నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఒక లైన్ తప్పకుండా మాట్లాడి పాడేటువంటి వ్యక్తిగా నన్ను జిఎం అంజయ్య గుర్తించిన తర్వాత నా వెంబడి పెట్టుకున్నాడు. అట్లా నా పెళ్ళి కూడా ఆయనే చేశాడు, ఆయనే ముఖ్య అతిథిగా మా పెళ్ళిని జరిపించాడు. నిబద్ధత చాలా ఇంపార్టెంట్ అండి దేనికైనా కూడా. కాబట్టి ఏంటంటే, నిబద్ధత కలిగినటువంటి రాజకీయ సమాజాన్ని నిర్మాణం చేస్తే, ఇప్పుడు నేను దాకా బీజేపీ నాయకుడు అయితే అంటున్నారు, ఓ నేనా అంట. నీ ఈటెలా మొన్న అందరూ కూడా లొట్టపేట చేపలకు నక్కాశ పడ్డట్టు ఉన్నారు. తీరా చూస్తే బాబునన్న తీసుకొచ్చి ముఖ్య రాష్ట్ర నాయకుడిని చేశారు. అట్నే ఉండేవాళ్ళు. కాబట్టి ఏంటంటే, మీరు ఎప్పటివరకు అయితే ముఖ్యంగా అందరి మీద మీ మీద ఆరోపణ, బీసీల మీద, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది మనవాదులు ఉంటారు, పేరుకు మాత్రం జనవాదులు అంటారు. నేను చీరలు తెమ్మన్న గాని చిక్కుల పడమన్ననా, నమ్మినాయన్న దొరా నిన్నేమన్నన్నా. అది అగ్రకులాల పోరి అంటుంది ఓ పూరంతో అంటూ అన్ని తెమ్మన్నది. తెచ్చినాక నిన్నన్నీ తెమ్మన్న గాని కానీ నన్ను అడగమన్నా, అన్నీ తీసుకొచ్చి ఇక నన్ను మాత్రం అడుక్కుంటాను. అట్లనే నీకు జనం ఉంది, అన్నీ కొంత మన తీర్మానం మన బీసీలు చూడు, ఒక్కొక్క రూపాయి ఇస్తే మనకు కోట్ల డబ్బులు అన్నాడు. గన్ని ఉన్నాయి కూడా, కానీ రాజ్యం మనకి ఎందుకు వస్తలేదంటే గిన్నికే వస్తలేదు. అన్నీ భరించాలి సార్. ఓ సాఫ్ట్గా మాట్లాడతారు, ఇక్కడ కూర్చాక తెలియదు, సాఫ్ట్గా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, ప్రేమ మంచి జరగాలనుకుంటారని తెలియజేసుకుంటే, ఇప్పుడు నారగోని వెంకటయ్య పాట రాశాను. నారగోని వెంకటయ్య తను చేరుకున్నది నారాయణ గురువు గారి మార్గమన్నది. కొంచెం ఇక్కడ డబ్బులు చప్పట్ల మన డబ్బునది అట్లా సైట్లా. నారగోని వెంకటయ్య చేరుకున్నది మన నారాయణ
గారి మార్గమన్నది, అంతిమంగా ఎన్నుకుంది లక్ష్యమన్నది, ఆ లక్ష్యమన్నది అంబేద్కర్ పూలే కాంశీరాములన్నది, అంబేద్కర్ పూలే కాంశీరాములన్నది. లక్ష్మమ్మ రామచంద్రయ్యల బిడ్డై పుట్టిండు నల్లగొండ జిల్లా గడ్డై, లక్ష్మమ్మ రామచంద్రయ్యల బిడ్డై పుట్టిండు నల్లగొండ జిల్లా గడ్డై. చిన్న సూరారము తన గ్రామమే అయినా, చిన్న సూరారము తన గ్రామమే అయినా, చదివింది పెద్ద పెద్ద చదువుల మేడై. వామపక్ష విద్యార్థిగా నాయకుడి తడై, వామపక్ష విద్యార్థి నాయకుడి తడై, తెలుసుకుండు లోకాల తీరుతెన్నులు, తీరుతెన్నులు. నారగోని వెంకటయ్య కొట్టాలి సభట్లు, నారగోని వెంకటయ్య చేరుకున్నది, తను చేరుకున్నది నారాయణ గురువు గారి మార్గమన్నది, ఆ మార్గమన్నది. కులనవాద కమ్యూనిస్టుల తీరు నచ్చక, కులనవాద కమ్యూనిస్టుల తీరు నచ్చక, సమసంగ్రామమనే సమసంగ్రామ పరిషత్ అనే దాన్ని పెట్టి పోరాడుతూ పెళ్ళాడను మా చెల్లెలు గీతమ్మ. ఎక్కడ ఉన్న తల్లి పోరాడుతూ పెళ్ళాడను మా చెల్లెలు గీతమ్మ. జీఎం అంజయ్య గారు అల్లుడు తానై, జీఎం అంజయ్య గారి అల్లుడు తానై. రామ్ మనోహరు రోహిణి పిల్లల కథలే, రామ్ మనోహరు రోహిణి పిల్లల తండ్రై సేల తీరుతున్నాడు ఉద్యమ నేతై, మన ఉద్యమ నేతై. నారగోని చేరుకుండు చివరిగా మాన్యశ్రీ కాంశీరాము అడుగు జాడలో, బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణములో, మాన్యశ్రీ కాంశీరాము అడుగు జాడలో, బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణములో పాల్గొంటూ ముఖ్యమైన నేతగా ఎదిగి తిరిగిండు దేశమంత తాను నీడగా. బ్రాహ్మణీయ మనువాదుల, ఆ బ్రాహ్మణీయ మనువాదుల పుట్టలనన్నీ పుస్తకాల రూపంలో తెచ్చిన కర్త, తను తెచ్చిన కర్త. నారగోని చేరుకుండు, ఆ నారగోని చేరుకుండు, నారగోని వెంకటయ్య చేరుకున్నాడు, తను చేరుకున్నాడు నారాయణ గురువు గారి మార్గమన్నది, అంతిమంగా ఎంచుకున్న లక్ష్యమన్నది, తన లక్ష్యమన్నది అంబేద్కర్ పూలే కాంశీరాములన్నది, అంబేద్కర్ పూలే కాంశీరాములన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.